ఇప్పుడే ఒక న్యూస్ చదివిన. ఐఐటీలో జాబులు లేవట. 8,000 మంది అసలు క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వలేదు ఆల్ ఓవర్ ద ఇండియా. ఈ క్రైసిస్ ఏం కొత్తది కాదు. మామూలుగా అయితే బీటెక్ కాలేజీలలో ఉంటుండే, ఇప్పుడు ఐఐటి లెవెల్ వరకు వెళ్ళింది. అసలు ఇది ఎందుకు అవుతుంది? ఒకవేళ మీరు జాబ్ లేకుండా కష్టపడుతున్నారంటే దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది వీడియో మీకోసం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం జాబ్కి మీరు సంపాదించే సంపాదనకు మీరు చదివిన డిగ్రీకి సంబంధం లేదు. అది ఎందుకో తెలుసుకుందాం. ఒకవేళ నా స్టోరీ చెప్తాను. ఏంటంటే బీటెక్ చేసినాం, మాస్టర్ చేసినాం, ఇవన్నీ చేసినాం, కానీ అసలు నేను చదివిన చదువుకి నేను చేస్తున్న పనికి సంబంధం లేదు. ప్రపంచం మొత్తం అట్లనే ఉన్నది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. అక్కడనే ఉన్నది. ఎప్పుడో 10 years 20 years బ్యాక్ అక్కడనే ఆగిపోయింది. బట్ ప్రపంచం మొత్తం మారుతా ఉంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ వల్ల ఏమైతుందంటే మనకు వర్క్ ఫోర్స్ అంటే జనాల మీద డిపెండ్ అవ్వకుండా ఆటోమేషన్ అనేది చాలా వరకు వర్క్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కంపెనీ కూడా పెద్దగా రిక్రూట్మెంట్ అవసరం లేదు, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఆ ట్రెడిషనల్ మైండ్ సెట్ ఎవరైతే ఉన్నదో, ఓకే నేను డిగ్రీ చదవాలి, జాబ్ చేయాలి, 60 years తర్వాత రిటైర్ అవ్వాలి, ఈ కాన్సెప్ట్ అనేది ఎవరైతే ఇంకా ఆ తుప్పు పెట్టిన ఆలోచన ఇంకా పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు కూడా. ఎందుకంటే దే ఆర్ నాట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను ఎలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, అండ్ నా స్టోరీ కూడా చెప్తాను. ఇప్పుడు నా స్టోరీ వచ్చేసి, నేను బీటెక్ చేశాను. అకార్డింగ్ టు సొసైటీ రూల్స్ నాకు అసలు జాబ్ ఉండద్దు. ఐ షుడ్ బి అ ఫెయిల్యూర్. నా బీటెక్ పాసింగ్ పర్సంటేజ్ వచ్చేసి 51.51. నాకు ఇన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. అండ్ లైక్ యూనో వాటి ఏమంటారు, సప్లిమెంట్స్ రాసి సబ్జెక్ట్లో ఫెయిల్ అయి రాసి ఒకటే రోజు 3-4 ఎగ్జామ్ రాసేది. అట్లుంటుండే నా పరిస్థితి. సప్లీ ఎగ్జామ్స్ రాసుకుంటా, ఫీజులు కట్టుకుంటా. బట్ అకార్డింగ్ టు సొసైటీ ఐఎమ్ ఫెయిల్యూర్. ఓకే, బికాస్ నాకు 70 డిస్టింక్షన్ రాలేదు, ఈ నాట్ ఈవెన్ ఫస్ట్ క్లాస్. బట్ అవన్నీ డిగ్రీ వరకే. ఓకే, డిగ్రీ అనేది చాలా మంది ఏం చేస్తారంటే, నేను డాక్టర్ని, నేను లాయర్ని, చూడండి నా డిగ్రీ, నా పిహెచ్డి డిగ్రీ వచ్చింది, ఇవన్నీ. కానీ అవన్నీ వేస్ట్. చాలా మంది నేను చూస్తున్నా కదా బయట, ఎన్ని డిగ్రీలు ఉన్నా దే ఆర్ నాట్ మేకింగ్ ఎనఫ్ మనీ. సో మీ డిగ్రీని ఎక్కడి వరకు అయితే చదువుతారో, ఒక కాలేజ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి, లైఫ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, కనెక్షన్స్ పెంచుకోవడానికి, ఫ్రెండ్స్ని, మెమరీస్ అన్ని బాగానే ఉంటాయి. కానీ మీరు అక్కడనే సెటిల్ అయ్యి, ఓకే నాకు డిస్టింక్షన్ వచ్చింది, నాకు 80% వచ్చింది, నేను కాలేజ్ టాపర్ని అన్నప్పుడు అవి అక్కడనే వదిలేయాలి. కాలేజ్ వరకే. బయటకు వచ్చే సమాజంలోకి వచ్చేసరికి ఇవన్నీ మీకు జాబ్, ఎంట్రీ లెవెల్ జాబ్ వచ్చేంత వరకు పనికొస్తాయి. కానీ అక్కడ నుంచి స్కిల్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్లో మీరు వర్కౌట్ చేయాలి. సో ఈ డిగ్రీలు మీ చెత్తబుట్టలో పడేసిన పెద్ద ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఒక జనరేషన్ని బ్రెయిన్ వాష్ చేశారు. బీటెక్ చేయండి, అలాగే ఐఐటి చేయండి, నారాయణ చైతన్య ఐఐటి చేయండి, అలాగే రికగ్నిషన్ వస్తుంది. పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేశారు. ఒక జనరేషన్, నా జనరేషన్ అయితే మొత్తం బీటెక్ లాగానే అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అదే నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అయ్యారు. ఎందుకంటే ఓకే, మా అన్న చేశాడు బీటెక్, మా ఎవడో చుట్టాలు చేశాడు బీటెక్, వాడు జాబ్ చేస్తుండే, యూఎస్కి వెళ్ళిండు. యూఎస్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉన్నది. మాస్టర్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. సో ఒక జనరేషన్ అంతా ఇలా బ్రెయిన్ వాష్ అయిపోయింది. ఇది ఎందుకంటే ఇది తుప్పట్టిన ఆలోచనలు. ఏంటంటే గొర్రె ఎటు పోతే మంద అటే పోతుంది అన్నట్టు. సో అలా కాకుండా మీరు కొత్తగా ట్రై చేయాలంటే నేను కొన్ని స్కిల్స్ చెప్తాను. ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా అంటే ఈ 3 skills వల్లనే, దానివల్లనే ఐఎమ్ ఏబుల్ టు మేక్ మనీ. సో ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇండస్ట్రీ, మీరు మెడికల్ ఫీల్డ్ ఉన్న, సేల్స్ ఫీల్డ్ ఉన్న, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వాటర్ ఫీల్డ్, ఎలాంటి ఫీల్డ్లో ఉన్న ఈ స్కిల్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిసెషన్ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం డబ్బులు సంపాదిస్తారు. ఓకే, యాక్చువల్లీ రిసెషన్ ఉంటే ఇంకెక్కువ డబ్బులు సంపాదిస్తారు. సో అవేంటి అనేది 3 high income skills ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కాపీ రైటింగ్ ఏంటంటే రాయడం ద్వారా అమ్మడం. లైక్ ఇప్పుడు నేను సేల్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి నేను మౌత్ టు మౌత్ మీ ముందరికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటాను, మీకు అమ్ముతాను, అదొకటి. లేదు, నేను ఒక ల్యాండింగ్ పేజ్, ఒక వెబ్సైట్ మీద రాస్తాను, లైక్ న్యూస్ అనేది కూడా కాపీ రైటింగ్ లాగా వస్తుంది, బికాస్ దే ఆర్ సెల్లింగ్ సంథింగ్. సో నేను రాసి ఒక ఆర్టికల్ రాస్తాను. ఆర్టికల్ చదివి మీరు ఎక్సైట్ అయ్యి ఏదైనా ప్రోడక్ట్ కొంటారు. సో ఆ స్కిల్ ఏదైతే ఉందో రాయడం అనేది, దాన్ని కాపీ రైటింగ్ అంటారు. సో కాపీ రైటింగ్ వల్ల
చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ యూ నో హౌ టు పర్సువేట్ పీపుల్, అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, చాట్ బాట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి చాలా మందికి డిజిటల్ మార్కెటర్స్ కూడా అవసరం. ఈ నాలెడ్జ్, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకు చాలా డిమాండ్ ఉంది. అండ్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ జస్ట్ బై రైటింగ్ ఎ కాపీ అండ్ మేకింగ్ మనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నేను నీకు ఒక కాపీ రాసిస్తాను, ఐ విల్ చార్జ్ $1,000, ఆర్ నీకు ఒక కాపీ రాసిస్తాను, ఎంత రెవెన్యూ అయితే ఆ కాపీ జనరేట్ చేస్తుందో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ $10,000, $1,000,000 రెవెన్యూ జనరేట్ చేస్తే అలా 10% నేను తీసుకుంటాను. సో అలా కూడా మీరు సంపాదించవచ్చు కాపీ రైటింగ్. సో కాపీ రైటింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి సేల్స్ క్లోజింగ్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మీరు అమ్ముకోవాలి. ఐ మీన్ లైక్ అమ్ముకోవాలంటే ఇన్ ద స్కిల్స్, లైక్ యువర్ స్కిల్స్, నాలెడ్జ్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు, యూ షుడ్ సెల్ యువర్ స్కిల్, యూ షుడ్ సెల్ యువర్ నాలెడ్జ్, రైట్? ఇంట్లో ఎవరైనా కన్విన్స్ చేయాలన్నా ఇట్స్ అ సెల్లింగ్. జాబ్లో ఏదైనా మీ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెల్లింగ్. సో సెల్లింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. ఈ మనుషులు ఉన్నంత వరకు ఈ సెల్లింగ్ స్కిల్ అనేది ఉంటుంది. సో ఇది ఎవర్ గ్రీన్ స్కిల్. సో సెల్లింగ్ అండ్ క్లోజింగ్, ఓకే, రెండు ఉంటుంది. నేను మాట్లాడేది క్లోజింగ్. సో సెల్లింగ్ అనేది సార్ కొనండి ప్లీజ్ అనేది. క్లోజింగ్ అనేది యూ నీడ్ టు క్వాలిఫై ద పర్సన్, అండ్ ఒకవేళ క్వాలిఫై అయితేనే అమ్మడం. సో సెల్లింగ్ అండ్ క్లోజింగ్ అనేది చాలా డిఫరెంట్. దీనికి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా నేర్చుకోవాలనుకుంటే కింద నేను హౌ టు మేక్ 1 crore సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది ఒక వీడియో పెట్టాను, అది చూడండి. నెంబర్ 3 స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో అంతటి ఆన్లైన్లో వచ్చేసింది కదా ఇప్పుడు. చాలా మంది అనుకుంటారు ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, చాలా మంది డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు, చాలా మంది నేర్చుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ మా దేశంలో ఒక 8,000 సంపాదిస్తున్నారు, 15,000 సంపాదిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్, ఓకే. ఎందుకంటే ఇప్పుడు అంతా సెల్లింగ్ అంతా సోషల్ మీడియాలో అవుతుంది, సెల్లింగ్ అంతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అవుతుంది. హోర్డింగ్ పెడతారు, బ్యానర్లు కడతారు బయట రోడ్ల మీద. నాకు ఇప్పటికి అర్థం కాదు ఇంకా ఎందుకు అలా కడతారు అనేది. ఎందుకంటే దాన్ని యూ కాంట్ మెజర్. ఓకే, ఇప్పుడు నేను ఒక లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేస్తారు, నాకు తెలుస్తుంది ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది కొంటున్నారు. కానీ అదే నేను రోడ్డు మీద బోర్డింగ్ పెడితే లక్షల మంది చూస్తారు, కానీ అది చూసి ఎవడు వస్తున్నారో నాకు తెలియదు. సో ఐ కాంట్ మెజర్ దట్. సో ఫ్యూచర్ అండ్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ అనేది కూడా ఇప్పుడు చాలా వచ్చింది. ఈజీగా ఇప్పుడు మీకు ఒక చాట్ జీపీటీ స్కిల్ అని ఉంటే ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేసి సంపాదించవచ్చు. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతారు, ఉమేష్ నువ్వు అంటే ఓకే గుడ్ చెప్తావు మాకు ఎలా చేయాలి ఏం చేయాలని, కానీ నాకు ఒకళ్ళు పని చేసే వాళ్ళు కావాలి, నాకు టీంలో డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు కావాలి చాలా మంది అడుగుతారు. ఏంటంటే మనకు మళ్ళీ అదే సొసైటీ బ్రెయిన్ వాష్ ఇచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అందరూ, ఇది అవ్వాలి అది అవ్వాలని. కానీ చాలా వేరే కెరీర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, జనాలు అడిదికు చూడట్లేదు. అందులో ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ స్కిల్. ఇందులో లైక్ దెర్ ఇస్ నో సీలింగ్ ఆన్ హౌ మచ్ మనీ యూ మేక్. You can charge the commissions, you can charge a monthly fee, you can start your own digital marketing agency. సో నేను చెప్పిన 3 స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. మీరు నేర్చుకుంటే యూ కెన్ ఎర్న్ మనీ. ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళి కూడా పని చేయొచ్చు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను, కాపీ రైటింగ్, సేల్స్ క్లోజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఎగ్జాంపుల్. ఓకే, నేను నేర్చుకున్నా కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేక్ మనీ, దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు టెల్ యూ. సేమ్ పొజిషన్ నాకు కూడా వచ్చింది. జాబ్ లేకుండా నేను కూడా రోడ్ల మీద తిరిగిన రోజులు అమీర్పేట్లో. ఒక లెవెల్ వరకు మీకు జాబ్ అనేది ఎంట్రీ లెవెల్లో ఓకే వస్తుంది, అది దానికి మీ డిగ్రీ ఉపయోగపడచ్చు. కానీ డిగ్రీ ఇంకో నెక్స్ట్ లెవెల్కి మీకు స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటేనే బాగుపడతారు. అండ్ అంతేగాని మీరు చదివిన కాలేజు ఇవన్నీ వేస్ట్. నేను ఈ కాలేజ్ చదివినా, నేను ఇది చేసిన, అదే మీ చుట్టాలకు చెప్పుకోనికి బాగుంటుంది, కానీ బయట ఎవడు పట్టించుకోరు, రైట్? సో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. డిగ్రీ పట్టుకొని వేలాడకండి, డిగ్రీలో వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్ పట్టుకొని వేలాడకండి, ఒక గొర్రెల బంద లేక అందరూ ఒకటి డైరెక్షన్ వెళ్ళకండి, సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఇంకేదో అని. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట నేర్చుకోవడానికి, అందులో ఎక్స్ప్లోర్ చేయండి. చాలా డిమాండ్స్ కూడా ఉన్నాయి లైక్ జాబ్ ఇవ్వడానికి చాలా మంది. నేను చెప్పిన 3 స్కిల్స్ మీద వర్కౌట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది. రైట్, ఐ సీ యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.